తన 1000 చేతులతో నర్మదా నది ప్రవాహాన్నే నిలిపివేయగల శక్తిని పొందిన రాజు ఎవరో మీకు తెలుసా? లంకాధిపతి రావణాసురుడిని సైతం బంధించి తన రాజధానిలో బందీగా ఉంచిన ఆ మహావీరుడి పరాక్రమం వెనుక ఉన్న అద్భుత రహస్యమేమిటి? ఆ రహస్యమే కార్తవీర్యార్జునుడి దత్తపాసన. బలహీనత నుంచి పుట్టిన అఖండ శక్తి, గర్వంతో అంతమైన ధర్మపాలన కథ తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడు హైహయ వంశానికి చెందిన కూతవీర్యుడి కుమారుడు. కార్తవీర్యార్జునుడు శాపవశాన పుట్టుకతోనే చేతులు లేకుండా జన్మించాడు. దీనితో చాలా బాధపడిన కూతవీర్యుడు తన కుమారుడికి 4 గురువుల నుండి జ్ఞానం, విద్యలను ఇప్పించాడు. కాని కార్తవీర్యార్జునుడు తన శరీర లోపం గురించి విచారించి తనకు చేతులు మరియు మహాశక్తి కావాలని కోరుకుంటూ దత్తాత్రేయ మహర్షిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల సారాంశం నుండి పుట్టిన గొప్ప యోగి. కార్తవీర్య అర్జునుడు అతని ఆశీస్సులు కోరుతూ అచంచలమైన భక్తితో దత్తాత్రేయ దీక్షను చేశాడు. కార్తవీర్యార్జునుడి తపస్సుకు మెచ్చి దత్తాత్రేయ మహర్షి ప్రత్యక్షమే అతడికి 5 అపురూపమైన వరాలను ప్రసాదించాడు. 1 యుద్ధంలో తలపడే సమయంలో అతనికి 1000 చేతులు లభిస్తాయి. 2 ఎప్పుడూ ధర్మబద్ధంగా, న్యాయంగా రాజ్యాన్ని పాలించే సామర్థ్యం. 3 శత్రువులను జయించడానికి తిరుగులేని శక్తి, పరాక్రమం. 4 తనకంటే గొప్ప వీరుడి చేతిలో యుద్ధంలో వీర మరణం పొందే భాగ్యం. 5 సద్గుణాలతో కూడిన జీవితాన్ని గడిపేందుకు, ధర్మం తప్పకుండా ఉండేందుకు దత్తాత్రేయ అష్టాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు. దత్తాత్రేయుని అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడు సహస్ర బాహువులతో మహావీరుడిగా ప్రకాశించాడు. మహిష్మతి నగరానికి రాజుగా, అతను చక్రవర్తిగా ధర్మబద్ధమైన పరిపాలన సాగించాడు. అతని శక్తి అపారం. ఒకసారి అతను తన 1000 చేతులతో నర్మదా నదీ ప్రవాహాన్ని అడ్డగించి దానిపై జలక్రీడలు ఆడాడు. ఒకానొక సందర్భంలో లంకాధిపతి రావణాసురుడిని ఓడించి అతన్ని బంధించి మహిష్మతి నగరంలో ఖైదీగా ఉంచాడు. రావణుడి తాత పులస్త్య మహర్షి వచ్చి వేడుకున్న తర్వాతే అతన్ని విడుదల చేశాడు. అపరమైన శక్తి, కీర్తి ప్రతిష్టలు లభించడంతో క్రమంగా కార్తవీర్యార్జునుడిలో గర్వం మరియు అహంకారం పెరిగాయి. దత్తాత్రేయుడు ఇచ్చిన వరాల గొప్పతనాన్ని, ధర్మ మార్గాన్ని విస్మరించాడు. ఈ గర్వమే అతని పతనానికి దారితీసింది. ఒకసారి వేటకోసం వెళ్లిన కార్తవీర్యార్జునుడు మహర్షి జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదగ్ని వద్ద కామధేనువు, కోరినవి ఇచ్చే గోవు ఉంది. ఆ కామధేనువు శక్తితో జమదగ్ని కార్తవీర్యార్జునుడికి, అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. ఆ కామధేనువును చూసి మోహించిన కార్తవీర్యార్జునుడు బలవంతంగా దానిని తన రాజ్యానికి తీసుకుపోతాడు. ఇది తెలుసుకున్న జమదగ్ని కుమారుడు, మహాశవభక్తుడు అయిన పరశురాముడు కోపోద్రిక్తుడే మహిష్మతికి వెళ్లి కార్తవీర్యార్జునుడిని యుద్ధానికి పిలిచాడు. భయంకరమైన యుద్ధంలో పరశురాముడు తన అఖండమైన పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులను, ఆ తర్వాత అతని శిరస్సును ఖండించాడు. దత్తాత్రేయుడు ఇచ్చిన వరం ప్రకారం కార్తవీర్యార్జునుడు తనకంటే గొప్ప వీరుడైన పరశురాముడి చేతిలో వీరమరణం పొందాడు. దత్తాత్రేయుడిని ఆరాధించి అపారమైన శక్తులు పొందినప్పటికీ గర్వం, అహంకారం, అధర్మానికి పాల్పడినందున కార్తవీర్యార్జునుడు చివరకు పతనం అయ్యాడు. ఈ కథ ధర్మం యొక్క గొప్పతనాన్ని మరియు అహంకారం యొక్క ప్రమాదాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.